బీబీనగర్ ఎయిమ్స్ ఉద్యోగుల అంశంపై కరపత్రం విడుదల చేసినాము. ఇటీ అంశం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ముందుగా మా బంధుమిత్రులు, మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇటు విషయంపై మన అశోకన్న గారు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. బీబీనగర్ గ్రామంలో ఎయిమ్స్ ఏర్పాటైంది. మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరి బీబీనగర్ గ్రామంలో ఎయిమ్స్ ఏర్పాటు చేసిరు. వారి కృషి వల్ల మరి బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటైతే మా జీవితంలో కళ వస్తుందని, వెలుగులు వస్తాయని చెప్పి బీబీనగర్ ప్రజలమంతా విశ్వసించినాం, నమ్మినాం. దాని కొరకు మరి బీబీనగర్ వాసులు ఎన్నో త్యాగాలు చేసినాం, భూములు ఇచ్చినాం. అదేవిధంగా ఎయిమ్స్ ఏర్పాటుతో ఈనాడు జరుగుతున్నటువంటి భూగర్భ కలుషితాలు కావచ్చు, మా చెరువు కలుషితమైంది, మా గాలి కలుషితమైంది. కానీ బీబీనగర్ గ్రామ ప్రజలకు ఉద్యోగాలు వస్తలేవు. మరి రాజ్యాంగం ప్రకారం కావచ్చు, మరి సహజ న్యాయ సూత్రాల ప్రకారం కావచ్చు, ఎవరైతే త్యాగాలు చేస్తారో, ఎక్కడైతే భూములు ఇచ్చి మరి సంస్థ ఏర్పాటుకు మరి త్యాగం చేస్తారో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి విరుద్ధంగా మనం ఇక్కడ చూసినట్టయితే బీబీనగర్ గ్రామంలో మరి అనేక మంది భూములు కోల్పోయారు. ఎయిమ్స్ ఏర్పాటుతో పాటు ఇక్కడ ఇండస్ట్రీస్ అయిన ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మరి ఫ్లాట్లుగా విభజించబడి రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి వ్యవసాయంపై ఆధారపడ్డటువంటి దేశం కాబట్టి ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది వ్యవసాయ కూలీలు మరి మా గ్రామం నుండి కూడా మిగతా గ్రామాలకు, చుట్టుపక్కల గ్రామాలకు మరి వ్యవసాయంకి కూలీలుగా మారిపోతూ ఉన్నారు. అదేవిధంగా మా సోదరులు రైలు ఎక్కి మరి ఆ బట్టల షాపులలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. కానీ స్థానికులకు ఇంత పెద్ద దవాఖానా, ఒక ప్రతిష్టాత్మకమైన దవాఖానా వస్తే మరి ఒక వెలుగు వెలుగుతుందని అనుకుంటే మాకు చీకట్లో మగ్గుతున్నాం మా గ్రామస్తులం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు మాకు కావాల్సింది ఏవైతే 4th క్లాస్ జాబ్ ఉద్యోగాలు ఉన్నాయో, సెక్యూరిటీ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, వాటిని కూడా అమ్ముకుంటూ ఉన్నారు. టెక్నికలీ పక్కకు పెడితే, అదేవిధంగా నాన్ స్కిల్ పక్కకు పెడితే మిగతా జాబులు కూడా మరి వాళ్ళు 4 లక్షలకు 5 లక్షలకు చాటుమాటున అమ్ముకుంటున్నారు. బీబీనగర్ గ్రామస్తులు పోయి దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం ఉద్యోగాలు లేవు అని అంటున్నారు కాంట్రాక్టర్లు. మరి కాంట్రాక్టర్లు మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, మరి ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నా మరి మాకు తెలుస్తలేదు. మా గ్రామస్తులకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఈ బీబీనగర్ గ్రామశాఖ తరఫున, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు ఆ బోర్డు ఏదైతే ఎయిమ్స్ బోర్డులో డైరెక్టర్గా మరి ఎంపీ అరుణ గారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు, వారు ఎవరు పట్టించుకుంటలేరు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సందులో పడ్డది. మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు వాళ్ళకు ఏం సంబంధం ఉందో, లోపాయికారం ఒప్పందం ఏముందో అప్పుడప్పుడు వచ్చిపోతారు. చీకట్లనో ఎవరు లేనప్పుడు సాటుమాటుగా వచ్చిపోతారు. కానీ ఉద్యోగాలు మాత్రం మా గ్రామస్తులకు వస్తలేవు. అందుకనే బాధ్యతాయుతమ స్థానంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా మరి ఈ ఎయిమ్స్ ఏర్పాటు చేసినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికులకు మేము బాధ్యత వహించాలి. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక నిరసన దీక్ష సోమవారం రోజు ఎయిమ్స్ గేటు ముందు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టినాం. గ్రామశాఖ నిర్ణయించింది. దాని కొరకు ఈరోజు మరి బీబీనగర్ మహాత్మా గాంధీ సాక్షిగా మరి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దానికి సంబంధించినటువంటి కరపత్రం విడుదల చేసినాం. గ్రామంలో అందరికీ ఇంటింటికి కరపత్రం ఇచ్చి రేపు 25 తారీఖు రోజు 10 గంటలకు ఎయిమ్స్ దగ్గర జరిగేటువంటి దీక్షా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా పోరాటంలో అందరూ కూడా సహకరించి మరి సందులో పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏందో కూడా ఈ సందర్భంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉందా, లేదా బీజేపీ స్థానిక నాయకుల ప్రోత్సాహం ఉందా, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేల హస్తం ఉన్నదా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగాలు అమ్ముకునేటువంటి వ్యవస్థ ఎక్కడే లేదు, కేవలం బీబీనగర్ ఎయిమ్స్లో మాత్రమే ఉంది. దీన్ని ఖండించాలి. దీని కొరకు పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ దీక్షను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.
జై తెలంగాణ జై తెలంగాణ ఎయిమ్స్ లో స్థానికులకే బీబీ నగర్లో ఎయిమ్స్ స్టార్ట్ అయింది 2019లో. వాస్తవానికి ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో శంకుస్థాపన చేయడం జరిగింది. 2009లో 100 కోట్ల రూపాయలతోటి 100 పడకలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీనికి 160 ఎకరాల భూమిని సేకరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని సేకరించి నిమ్స్కి ఇవ్వడం జరిగింది. నిమ్స్ 2014లో అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక దీన్ని పట్టించుకునే నాదులు లేడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి బూర నర్సయ్య గారు ఎంపీ గారు, అతను కూడా వృత్తిరీత్యా వైద్యుడు. అతను పార్లమెంట్లో ఎన్నోసార్లు దీని మీద పోరాడి మాకు తెలంగాణ ఏర్పడినది కొత్త రాష్ట్రము, మాకు ఎయిమ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తదనుగుణంగా మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సరే మీకు ఇస్తాము, మాకు స్థలము సేకరించి ఇవ్వండి, 250 నామ్స్ ప్రకారం 250 ఎకరాలు కావాలన్నారు. అది బూర నర్సయ్య గారు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వచ్చి 250 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్ కేటాయిస్తా అంటారు, 1000 కోట్ల ప్రాజెక్టు అది మనం ఇద్దాము అంటే అప్పటికప్పుడు కేసీఆర్ గారు బీబీనగర్కు సందర్శించి ఇది స్థలాన్ని చూసి సేకరించి ఇది స్థలం బాగుంది, ఇంకొక 100 ఎకరాలు దీన్ని కేటాయిద్దాం, రైతులతోటి చర్చించి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది హైవే రోడ్కు ఉన్నది, రైల్వేకు కనెక్టివిటీ ఉన్నది, ఇక్కడ ప్రాంతం హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. దీన్ని కంపల్సరీ ఇది డెవలప్ అవుతుంది, బాగుంటుంది, ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ యోగ్యకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపోజల్ చేయడం జరిగింది. తర్వాత తదనంతరంగా పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా బూర నర్సయ్య గారు ఓడిపోవడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 4 సార్లు దీని మీద ప్రస్తావన తీసుకొచ్చిండు. అయ్యా ఎయిమ్స్ అని ప్రకటించారు, దీని గురించి ఎందుకు మీరు నిధులు కేటాయించలేరు, ఇక్కడ హైదరాబాద్కు దగ్గర ఉన్నది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యరీత్యా ఎక్కడికో దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు మళ్ళీ మీరు కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు. అప్పుడు మళ్ళీ అధికార పార్టీ కేసీఆర్ గారికి ప్రపోజల్ పెడితే ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన 3 సబ్స్టేషన్ల నుంచి 33 kV లైన్ కేటాయించి 1 నెల లోపలే కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రారంభించారు. ఓన్లీ ఎయిమ్స్కు ఇప్పుడు ఎయిమ్స్ అయిన తర్వాత నిమ్స్ ఉన్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కానీ తగిన గౌరవం ఉండదు. ఇప్పుడు ఇది కార్పొరేట్ లెక్క అయిపోయింది. ఇది వాస్తవానికి మనం ఏ హాస్పిటల్ కాదు, ఇది కార్పొరేట్ ఆఫీస్ లెక్క అయిపోయింది. ఎందుకంటే డైరెక్టర్ గారు దొరకరు, అలా ఎవరికి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ ఎంపీపీ కావచ్చు, లోకల్ జెడ్పీటీసీ కావచ్చు, లోకల్ సర్పంచ్ కావచ్చు, ఎవరికి ఆయన టైం ఇవ్వడు, కలవడు. వాస్తవానికి ఇప్పుడు మనకు కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకు మనకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు అనుసంధానంగా ఉండేది ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉంటారు. అతను ఒక 1 ఆఫ్ ది జడ్జి మెజిస్ట్రేట్, అతను కల్పించుకొని ఇప్పుడు వారానికి ఒకసారి అతను ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు గ్రీవెన్స్ డే అని పెడుతున్నాడు. అలాగే ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి పెట్టాలి. చిన్న 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి ఇందిరమహిళలకు పోయి కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని కడుతున్న దాన్ని ఎందుకు పరీక్షించలేకపోతున్నాడు? ఇది ప్రభుత్వాలు మారుతుంటే, అధికారులు మారుతుంటే, ఏ ప్రభుత్వం ఉన్నా కావాలని కోరుకుంటారు, కావద్దని కోరుకున్నది కాదు. కాకపోతే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారు సందర్శించి, కలెక్టర్ గారు పర్యవేక్షించి అసలు లోకల్గా ఎంతమందికి ఇస్తున్నారు, మీ దగ్గర ఏం డాటా ఉంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్లకు ఇస్తున్నారు, దీంట్లో అమ్ముకుంటున్నారని మనం ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎంపీ గారిని ప్రశ్నించడం జరిగింది. ఎంపీ గారు కూడా ఏదో మాకు ఇవ్వండి, లీస్ట్ ఇవ్వండి, మీరు ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎవరనేది. ఎందుకంటే బీబీనగర్ హైదరాబాద్కు కూతవేటి దూరంలో ఉన్నది. ఇక్కడ లోకల్ పబ్లిక్ ఇవ్వకపోతే యువత ఖరాబ్ అయిపోతుంది. ఎంతో యువత నిరుద్యోగులు అవుతున్నారు. యువతకు ఇవ్వకపోతే యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. అందుకొరకు కలెక్టర్ గారు దగ్గరనే ఉన్నది. కలెక్టర్ గారికి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఎయిమ్స్ను ఒకసారి సందర్శించి అవసరమైతే ఇంకా లోకల్ బాడీ ప్రజాప్రతినిధులను పిలిచి అసలు సమస్యలు ఏమొస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి అనేది ఒకసారి పరీక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే వ్యర్థ పదార్థాలను, వ్యర్థ నీళ్లను అది మన బీబీనగర్ చెరువులకే వదులుతున్నారు. వాళ్ళ డంపింగ్ యార్డు మనమే భరిస్తున్నాము. మన డంపింగ్ యార్డులో తీసుకొచ్చి వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు. అంటే డంపింగ్ వాళ్ళ చెత్త మనమే భరిస్తున్నాము, వాళ్ళ కలుషితమైన నీళ్లను మనమే భరిస్తున్నాము. కానీ ఉద్యోగాలు మనకి ఇవ్వట్లేదు. ఏమనంటే ఇది ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దంటారు. ఎవరు ఇన్వాల్వ్ కాని దానికి ఎందుకు ఇక్కడ పెట్టినట్టు మనం ఇది పెట్టినప్పుడు మనం ఆనందపడ్డాం. ఎందుకంటే మా పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి 250 ఎకరాల భూమిని వాళ్ళకు దారదత్తం చేస్తే కేంద్రం ఎలాంటి నిష్పక్షపాతంగా లేకుండా ఓన్లీ పార్లమెంటు మెంబర్లకు అని చెప్పి డైరెక్టర్లు చెప్పేసి వాళ్ళు ఎవరు స్థానికులు ఉండరు. ఇక్కడ స్థానిక నాయకులతో కలవరు. ఒకసారి మమ్మల్ని అధికారికంగా పిలవడం జరిగింది. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఒకసారి అతను సందర్శించడం జరిగింది. అతను ఒకటే అన్నాడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి, మీరు లోకల్ బాడీ వాళ్ళని పిలిస్తేనే మేము వస్తాం, లేకపోతే రాను. లోకల్ ఎంపీ రావాలి, లోకల్ ఎమ్మెల్యే రావాలి,
లోకల్ సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏం సమస్యలు వస్తున్నాయని కనుక్కోవడానికి అతను చెప్తేనే అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓ తోటి మాకు అఫీషియల్గా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మేము పోవడం జరిగింది. అప్పుడు కూడా మేము చెప్పాం ఇదే సమస్యను, సార్ నీళ్ళు ఇలా వదులుతున్నారు వీళ్ళు ఇదా అంటే అవన్నీ మేము పర్యవేక్షిస్తామన్నారు. అలాంటిది ఏది లేదు. మళ్ళీ రావడానికి అసలు కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని కలెక్టర్ గారు దీనికి ఒక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టి, ఎందుకంటే ఇక్కడ ధనం వృధా అవుతుంది, ప్రజలకు సౌకర్యాలు సరిగ్గా కలుస్తలేవు. ఇప్పటికి కూడా ఈ బీబీనగర్ మీదకి వెళ్ళి 100 అంబులెన్సులు పోతున్నప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా, వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కదా. ఇక్కడ వదులుకొని హైదరాబాద్ పోవడం ఎందుకు? ఇప్పటికి కూడా ఇన్పేషెంట్లను ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. 5 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఇది ఫుల్ఫిల్గా చేసేసేసి దీనికి పర్యవేక్షణగా కలెక్టర్ని పెట్టేసి ఒక 3 నెలలకోసారి 6 నెలలకోసారి మీటింగ్ పెట్టి లోకల్ బాడీ వాళ్ళు పిలిచి సమస్యలు ఏమున్నాయి, ఎలా జరుగుతుందని చెప్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.